అందరికీ నమస్కారం. 63వ రోజుకి స్వాగతం సుస్వాగతం. రెండో రోజు గడ్డి కోయట ప్రక్రియ పొలం గెనువులు బాగుండే విధంగా మనం చేయడం జరుగుతూ ఉంది. ఇక మనం 67 రోజులు సంరక్షించగలిగితే ఆ తర్వాత ఇంక వరి కోతలు కోయడం జరుగుతుంది. మనం ఇప్పటి వరకు విత్తనాలు చల్లడం చూశారు, నారు దశ చూడడం జరిగింది, నారు పెరగడం, నారు మోయడం, నారేత వేయడం, కలుపులు తీయడం, మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు చేయడం చూడడం జరిగింది మీరు ఇప్పటి వరకు. ఇక రాబోయేదంతా ప్రీ ఫ్లవరింగ్, ఫ్లవరింగ్, రైపనింగ్, హార్వెస్టింగ్ స్టేజ్. ఈ దశలతో చూసిన తర్వాత ఇక అక్కడికి ముగిసిపోద్ది. అక్కడికి వరి కోత అంటే ఇప్పుడు జూలై 1వ తారీఖు రావడం జరిగింది. మనం ఆగస్ట్ సెప్టెంబర్ అంతే, ఇంక 2 నెలలకి ఇంకేం ఉండదాడ, అంతా హార్వెస్టింగ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఏం చేయలేము, చేసే విధంలోనే మనం చూసుకోవాలి ఏ విధంగా మొక్క ఎదుగుతుంది. ఇంకంతా సూపర్ ఎక్సలెంట్గా ఉంటుంది పైరు. ఓకే, థ్యాంక్ యూ. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్, KNM 12368. ఈరోజు వరి సాగులో 63వ రోజు జరుగుతుంది. ఉదయాన్నే పొలాల చుట్టూ వాకింగ్ లాగా చేయడం జరుగుతూ ఉందని పర్యవేక్షణ చేస్తూ, ఇంకో చిన్న విషయం ఏంటంటే ఒక్కొక్క వెరైటీ విషయాన్ని ఒక రోజు మాట్లాడుకోవాలి. మనం చాలా కాలం ముందు అంటే 30 సంవత్సరాల కిందట రోజుల్లో చాలా సంవత్సరాలు ఒక పుట్టిరొడ్లు అంటే ధాన్యం పుట్టిరొడ్లు రేటు ఎంత ఉండిందో సవర బంగారం కూడా అదే రేటు ఈక్వల్గా ఉండింది. ఆ విధంగా కనీసం 20-30 సంవత్సరాల కాలం నడిచింది. కాకపోతే ఈ మధ్యన మరీ విపరీత కాలం వినాశన బుద్ధులు అన్నట్టుగా 4 పుట్లు ధాన్యం రేటుకి ఒక్క సవర వచ్చినట్టు జరిగింది. దాని ఎంత తేడా ఉందో, ఎంత డిఫరెన్స్ ఉందో దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు మన 63వ రోజు వ్యవసాయ సాగు ప్రయాణం నడుస్తూ ఉంది. ఈ మధ్యనే 2 కలుపులు పూర్తి చేయడం జరిగింది. తర్వాత నీటిపారుదల శాఖ 6 తలక మీద పెట్టి జాగ్రత్త చేయడం జరిగింది. తర్వాత గడ్డి మిషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ గడ్డి మిషన్ బ్రహ్మాండంగా మా వెంకయ్య అప్పుడంతా ట్రాక్టర్లో డ్రైవింగ్ చేసి దుక్కులు తినడం జరిగింది. ఇప్పుడంతా గడ్డి సాగు చేయడం, ఇదిగో ఈ గడ్డి మిషన్ డ్రైవింగ్ చేస్తున్నాడు. చాలా బాగా జరుగుతుంది. నిన్నంతా కోసాము, నేను ఫస్ట్ రోజు, ఈరోజు 2వ రోజు జరుగుతూ ఉంది. గెనాలు కూడా పార్కింగ్ లాగా చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ముందుకు సాగుతున్నాము. అంతా బాగుండాలా, అందులో మనం ఉండాలా. ఈ గడ్డి మిషన్ కోస్తా ఉంటే ఇక గెనుము అంతా నీట్గా ఉంటుంది. మనుషులు నడవడానికైనా, ట్రాక్టర్లు పోవాలన్నా, స్కూటర్లు పోవాలన్నా ఈ విధంగా నీట్గా క్లియర్ కట్గా చేయడం జరుగుతూ ఉంది. ఇది శుభ సూచకం. ఇది ఇప్పుడు మనుషుల జాతి గడ్డి కోసేట వస్తాను, అదే బ్లేడ్లు గడ్డి కోసేస్తుంటే సునాయాసనంగా ఈజీగా మనం గడ్డి కోయడం జరుగుతూ ఉంటుంది. ఈ పశువులకి, ఆవులకి, లేకదోళ్ళకి వేయడం జరుగుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ.